నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 99 టీవీ. మన రంగస్థలం చిట్టిబాబు ఈ ఏడాది సంక్రాంతికి వినయ విధేయ రాముళ్లాగా థియేటర్స్లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వినయ విధేయ రామ్ చరణ్ నా ముందున్నారు. బోల్డ్ అని విశేషాలు మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. హలో అండి. నమస్తే అమ్మ. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు యూ. మీ అందరికీ ప్రేక్షకులు కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి. చాలా రోజులైంది రంగస్థలం తర్వాత మీడియాతో మాట్లాడి రామ్ చరణ్ ఏం మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారని చాలా ఈగర్గా ఉన్నాము. అండ్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఆ రాముడు విల్లు ఎక్కువ పెడితే మనం స్టార్ట్ చేస్తాం. రామా ఎస్, బాణం వెళ్ళిపోయింది. అలా ఎంత వేగంతో మీరు ఇప్పుడు బాణం వదిలారో అంతే వేగంతో ప్రేక్షకులందరూ దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అంత మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ చరణ్ గారు, బోయపాటి గారి మూవీ అంటే మాకు క్లారిటీ ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత అది డబుల్ అయింది. ఈ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ దాట్? అంటే మీరు చూసినప్పుడు మీరు ఎంత ఎక్సైట్ ఫీల్ అయ్యారో, చేసిన ప్రతిరోజు నేను అలాగే ఎక్సైట్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక థియేటర్లో ఒక మంచి సినిమా చూసినప్పుడు ఒక ఆడియన్ ఎంత జోష్తో చూస్తాడో అలాగే అంత జోష్తోనే మమ్మల్ని అందరినీ ఆ జోష్లోనే పెట్టి ఆ ఇంట్రెస్ట్తోనే అన్ని రోజులు మేము షూటింగ్ చేయగలిగాం. అది బోయపాటి గారి టాలెంట్. ఆ ఇంట్రెస్ట్ మీకు సెట్లు కూడా తీసుకురాగలరు. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది. లుక్ అంటే రంగస్థలం నుంచి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ మేము ఊహించలేదు. నిజానికి చెప్పాలంటే ఎలాంటి మూవీతో వస్తారు అని అనుకున్నాము. అండ్ పక్కా కమర్షియల్గా ఇలా వస్తారు అని అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ఈ జానర్ని ఎప్పుడు ఇష్టపడతాను. ఈ కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ హీరో ఫిల్మ్స్ చూస్తా పెరిగాం మేము అందరం. అండ్ ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు ఒక సెన్సిబుల్ డైరెక్టర్స్తో రావడం అనేది మా అదృష్టం. వెళ్తే కమర్షియలిజం అందరూ చేస్తున్నారు, ఫైట్స్, డాన్స్లు, బట్ ఒక మంచి ఎమోషన్స్తో సరైన క్యారెక్టర్స్తో ఆర్టిస్ట్తో ఇవన్నీ జరగడం అనేది అది లక్ అంటారు, లేకపోతే ఉత్తరే జరగదు. ఇది అది కేవలం బోయపాటి గారి కన్విక్షన్, ఆయనకి ఆ ఎమోషన్ మీద ఉన్న గ్రిప్, ఇవన్నీ పడినప్పుడు మంచి సినిమాలు అది డెఫినెట్గా బాగా ఆడుతుంది. అంటే ఆయన కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఇమ్మీడియట్లీ? అంటే ఇంత యాక్షన్ ఉంటుంది, ఇది ఉంటుంది. బికాజ్ రంగస్థలం మూవీ నుంచి వచ్చేప్పుడు రంగస్థలం వాజ్ పిక్టోరియల్ మాస్టర్ పీస్ అనాలి దాన్ని. సో అలాంటి 1980s నుంచి ఆలపేసడం ఇటు వచ్చేసి ఇదంతా డిఫరెంట్గా ఉండి అప్పుడు చెప్పినప్పుడు ఏమనిపించింది? బహుశా నేను కొంచెం టైం తీసుకునేవాడేమో రంగస్థలం తర్వాత. బట్ ఆయన చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. నాకు కూడా వేరే కమిట్మెంట్ ఉంది దీని తర్వాత. సో అవన్నీ మైండ్లో పెట్టుకుని ఇంకా ఎక్కువ సమయం లేకుండానే దీని లోపలికి ఎలాగోలా దిగిన తర్వాత చూసుకుందాం సీను గారు అని అన్నాను. అప్పుడు ఆయన కూడా టైం లేదు అని అనేసరికి ఆయనకి కూడా వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, వేరే సినిమాలు. సో ఇంకా బ్లైండ్గా దిగిపోయాం. దాని తర్వాత ఇంకా ఆయన కన్విక్షన్తో నేను వెళ్ళిపోయాను. ఇంకా ఈ సినిమా నేను ఎక్కువ ఆలోచించి నేను ఎక్కువ చేయకుండా ఈజ్ వెరీ గుడ్. కొన్ని డైరెక్టర్స్ వాళ్ళ కన్విక్షన్తో వెళ్ళిపోతేనే చాలా బాగుంటాం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోయపాటి గారు మాట్లాడుతూ, నేను ఈ మూవీ చరణ్ కోసమే రాశాను పక్కా స్క్రిప్ట్తో, అండ్ చరణ్ కోసం చాలా నాళ్ళు వెయిట్ చేశాను అని కూడా చెప్పారు. ఒక 3 to 4 years బ్యాక్ ఈ లైన్ విన్నాం. దాన్ని ఇంకా ఏం డెవలప్ చేయలేదు ఫుల్గా. బట్ ఓకే చేసిన తర్వాత ఆయన మెల్లగా వేరే కమిట్మెంట్స్ ఉంటూ అవి ఫినిష్ చేసుకుని దీన్ని కూడా డెవలప్ చేసుకుని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. సో ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ, ట్రైలర్ చూస్తే వినయ విధేయ రామలాగా నాకు అనిపించట్లేదు, కొంచెం డౌట్ అనిపిస్తోంది, విధ్వంస రామ అనేమో అనిపిస్తోంది. వినయం ఉంది, విధ్వంసం ఉంది, కేర్ అండ్ కన్సర్న్ అన్నీ ఉండాల్సిన, ఒక రాముడిగా ఉండాల్సిన క్యారెక్టరైజేషన్ని తీసుకుని డెవలప్ చేసిన కథ. సో రెండు ఒక వ్యక్తిలో ఉండాలి. సో అయోధ్యలో ఉన్నప్పుడు రాముడు ఒకలా ఉంటాడు, యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు. అలాగే అన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. అలాగే ఉంటుంది ఆయన క్యారెక్టరైజేషన్. ఓకే. అండ్ చిరంజీవి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, నేను నా లైఫ్లో 2 సంపాదించుకున్నాను, ఒకటి జనం, 2 రామ్ చరణ్ అని అన్నారు. అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది మాకు కూడా. ఒక తండ్రి తన లైఫ్లో నా కొడుకే నా అచీవ్మెంట్ అని చెప్పడం కంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది అని అనిపించింది. అంతగా రామ్ చరణ్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశారు చిరంజీవి గారు? ఏమో అండి, ఆయన ఇచ్చింది నేను ఎప్పుడు ఇంతకుముందు ఫంక్షన్స్ కూడా చెప్తూ ఉన్నాను. ఆయనకన్నా లేకపోతే కళ్యాణ్ బాబు కన్నా గొప్ప వ్యక్తి అయిపోవాలని మాకేమీ అంత ఆశలు లేవు.
బట్ వాళ్ళు ఇచ్చింది మేము పాడు చేయకుండా ముందుకు సాగితే అదే మాకు ఒక పెద్ద అచీవ్మెంట్ అని నేను ఎప్పుడు భావిస్తాను. అది ఎన్నో ఫంక్షన్స్లో కూడా నేను చెప్పాను. ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఈవెన్ నౌ. అండ్ నేను ఒకనే కొడుకుని కాబట్టి బహుశా ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అది కొంచెం భారంగా అనిపించిన, బట్ అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది కానీ మేము అచీవ్ చేయగలిగితే ఈ జీవితంలో మేము అచీవ్ చేయాల్సింది ఇంకేం లేదు. అదొకటే, ఆయన హ్యాపీగా ఉంటే చాలు మాకు. ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిందేమో చరణ్కి అని అనిపిస్తుంది. ఆ స్టేట్మెంట్తో పెరిగింది అంటున్నారా రెస్పాన్సిబిలిటీ? పెరుగుతుందేమో అంటే మీకు ఒక షోల్డర్స్ పైన ఇంకొకటి వచ్చి చేరిందేమో అని అనిపిస్తుంది. లేదా నాకు ఎప్పుడు ఈ చిరంజీవి గారి అబ్బాయి కానీ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఎప్పుడు భారంగా అనిపించలేదు. నేను ఎప్పుడు ఇష్టంగా చేశాను. బహుశా చిన్నప్పటి నుంచి అలాగా పెరిగాం కాబట్టి అది అలవాటు అయిపోయిందేమో నాకు. అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు ఏదైనా భారం అంటే నెక్స్ట్ కథ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, అది మనం కరెక్ట్గా చేస్తే ఈ రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతూ వెళ్తుంది. అండ్ కియారా అద్వానీ తను చూస్తే బాగా లిఫ్ట్ చేశారు. తన వెయిట్ ఎంతో బాగా తెలిసిపోయి ఉంటుందేమో అనిపిస్తుంది. ఎన్ని కేజెస్ ఉండొచ్చు? ఏమో మనకు తెలియదు. ఇట్స్ నైస్ సీన్. ఇట్స్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్ అది, సాంగ్ లీడ్ అది. బట్ ఇట్స్ ఆల్సో పిక్చరైజేషన్. ఆ సీన్ చాలా చాలా మంచి సీన్. ఓకే. అండ్ వివేక్ ఒబెరాయ్ గారు ఉన్నారు దీంట్లో. అండ్ ఎప్పుడు అంటే బోయపాటి గారు రక్త చరిత్ర చూసిన తర్వాత ఆయన మైండ్లో పెట్టుకొని ఆయనే కావాలి అని అనుకుని ఉండొచ్చేమో అని అనిపిస్తోంది. అంటే అది రక్త చరిత్ర కరెక్ట్గా చెప్పారు మీరు. ఆల్మోస్ట్ ఆ సినిమా చూసే పెట్టుకుందాం అనే ఉద్దేశం ఉంటుంది. బట్ ఈజ్ అ ఫైన్ ఆర్టిస్ట్. ఆయనతో పనిచేయడం అనేది ఒక సినిమాకి ఒక మంచి ప్లస్ పాయింట్ కూడా. ఆయన ఎమోషన్స్ కానీ అవి కానీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్టర్స్ ఒక సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయడం అంటే అవే అడ్వాంటేజ్ మాకు. యా. అండ్ మీ మూవీస్ చూస్తే ధృవ నుంచి ఒక కొత్త రామ్ చరణ్ని చూస్తున్నాం. అంటే యాక్షన్లో కావచ్చు, మీ ఫిజిక్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, కొంచెం హై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అని అనిపిస్తోంది. అంటే అప్పటికి కొన్ని సంవత్సరాలు అయిపోయింది నుంచి ఇండస్ట్రీకి. సో మాకు కూడా బోర్ కొట్టి ఇంకైనా కొత్తగా చేద్దామా అనే ఒక థాట్ వచ్చి బహుశా మీకు కొంచెం ఎఫర్ట్ పెట్టుంటాను. అదే మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ రామ్ చరణ్ లైఫ్లో వైఫ్ రోల్ ఏంటి? వైఫ్ రోలే. అబ్సల్యూట్లీ. షీ హాస్ హర్ ఓన్ బిజినెస్. ఆవిడ చిన్న దాంట్లో అపార్ట్ ఫ్రమ్ బిజినెస్ ఆవిడ చిన్న ఏవో ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో అవి చేసుకుంటూ ఉంటారు ఆవిడ కుకింగ్. అది కాకుండా షీ హాజ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ జాబ్ ఆఫీస్ అండ్ వీఆర్ హ్యాపీ. మేము చూసాం సోషల్ మీడియాలో తను పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా చూసాము. మీకు గ్రిల్ ఫిష్ చేసి షూటింగ్ స్పాట్లోకి వచ్చి తను చాలా కష్టపడ్డారేమో అని అనిపిస్తుంది. అక్కడ రివర్లో ఏదో పట్టి వాళ్ళు బాయ్స్ ఏవో చేశారు సరదాగా. అది ఎలా ఉంది మాత్రం అడగలేదు. అవునా? లేదు, బాగుంది, చాలా బాగుంది. ఓకే. ఫస్ట్ చెప్పిన దానికి దీనికి ఎక్కడ లింక్ కుదరట్లేదు. ఎలా ఉందని అడగద్దు కానీ ఎలా ఉందంటే అది రెండో అటెంప్ట్లో బాగా అయింది అంతే. ఓకే. ఫస్ట్ అటెంప్ట్ మీరు చూసిన చేప అయితే బాగా రాలా. అండ్ మీరు కూడా ఆ మడ్ ఫైట్ గురించి చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు బిఫోర్ యు గో టు ద షూట్. అంటే రంగస్థలం ఇస్ అ వెరీ లీన్, సన్నగా ఉన్నాను ఆ లుక్. ఇది విత్ ఇన్ నేను చెప్పాను కదా టైం లేకుండా మేము షూటింగ్కి వెళ్ళిపోయాం. సో ఉన్న 2 నెలల్లో చేయాల్సిన అంత ఇది కొంచెం కష్టం అనిపించింది అంతే. మ్యూజిక్ గురించి డిఎస్పి చించేశాడు. డిఎస్పి గురించి ఎంత చెప్పినా తక్కువ. మా ఫ్యామిలీకి చాలా అతి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి. మా ఫస్ట్ ప్రొడక్షన్ అవని, నాతో ఇంకో 3 సినిమాలు అవని, దేవి ఎప్పుడూ మాకు బెస్ట్ ఇస్తారు. ఆయన అడగకుండానే ఎక్కువ ఫస్ట్ సాంగ్ పంపించిన ఫస్ట్ ట్యూనే మాకు ఓకే అయిపోద్ది. అంత ఇష్టంతో చేస్తాడు మాకు ఎప్పుడు సినిమాలు. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ రామ లవ్ సీత, తస్సాదియా. ఎస్పెషల్లీ ఆ సాంగ్ గురించి అందరూ బ్యూటిఫుల్ విజువల్స్కి స్కోప్ ఉన్న సాంగ్ లాగా మాకు ఇచ్చారు. జనసేన గురించి చరణ్ అభిప్రాయం ఏంటి? గ్రేట్ అంబిషన్తో, ఒక గ్రేట్ థాట్ ప్రాసెస్తో పెట్టిన ఒక పార్టీ. కేవలం పవర్ కోసం పెట్టినది కాదు. ఒక సొసైటీలో ఏదో ట్రాన్స్ఫర్మేషన్, ఏదో మార్పు తీసుకురావడానికి పాలిటిక్స్లో పెట్టిన పార్టీ జనసేన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ కాకుండా ఒక మార్పు కోసం పెట్టిన పార్టీ ఎప్పుడూ ఉండాలి అండ్ సక్సెస్ఫుల్గా ఉండాలి. అది ఎవరు పెట్టినా, అది కళ్యాణ్ బాబే పెట్టారు కాబట్టి మరింత సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి కాంట్రిబ్యూషన్ ఏంటి జనసేనకు? అంటే సపోర్ట్ చేస్తున్నారు అంతే అమ్మా, ఇంకేం. జెండా పట్టుకొని అది ఒకటి, నేను నాన్నగారు కానీ కళ్యాణ్ బాబాయ్ ఏ పిలుపు ఇవ్వకుండా మేము చేయం. బికాజ్
ఆయన ఎప్పుడో చెప్పారు, మేము పాలిటిక్స్లో ఉన్నాం సార్, మీరు అక్కడ ఉన్నారు, ఇద్దరం క్రాస్ పార్ట్స్ అవ్వకూడదు, అది మీ ప్రొఫెషన్కి మంచిది కాదు, నాకు కూడా నేను అవసరం అయినప్పుడు నేను ఖచ్చితంగా నేనే పిలిపిస్తాను, మీరు తొందరపడి మాత్రం ముందుకు రాకండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని ఆయన ఎప్పుడో చెప్పారు నాకు. ప్రజారాజ్యం అప్పుడు చెప్పారు, ఈ మధ్య జనసేన అప్పుడు కూడా ఆయన చెప్పారు. నేను ప్రజారాజ్యం అప్పుడు క్యాంపెయిన్ చేయడం అప్పుడు ఆయనకి నచ్చలేదు, బికాస్ అప్పుడే నేను ఎంటర్ అయ్యాను అండ్ హీ వాంటెడ్ మీ టు కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ఫిల్మ్స్. అవసరం అయినప్పుడు డెఫినెట్గా వీ విల్ సీ, బట్ ప్రస్తుతం ఐఎమ్ జస్ట్ హ్యాపీ టు బీ అ మారల్ సపోర్ట్. బాబాయ్ పిలిస్తే అబ్బాయి రెడీ ఎనీ డే, ఎనీ టైం. ఎనీ టైం. ఓకే, ఫైనల్గా 99 టీవీ ప్రేక్షకులకు మీ మూవీ గురించి. మంచి సంక్రాంతి సినిమా అని మేము అందరం భావిస్తున్నాం. సో మీరు కూడా మీ యూఏ వచ్చింది కాబట్టి పిల్లలతో పాటు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే ఈ ఇయర్ కూడా మంచి సంవత్సరం అవ్వాలి, పీస్ఫుల్ అండ్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో నిజంగానే రామ్ అండ్ బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని Thank you. కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. For more updates, please subscribe 99 TV Telugu.